జై శ్రీరామ్. మనకు హిందువులకు ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం ఎంతో ముఖ్యమైనది. ఆ ద్వాదశ జ్యోతిర్లింగ సూత్రంలో మీ ముందు ఉంచుతారు. అత ద్వాదశ జ్యోతిర్లింగ సూత్రం ఓం సౌరాష్ట్రే సోమనాథం శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళ ఓంకార అమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథం డాకిన్యాం భీమశంకరం సేతుబందేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే విమాలయేతు కేదారం కృష్ణే సాంశ విశాలకి వేతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠే నరః సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. ఈ ద్వాదశ జ్యోతిర్లింగ సూత్రం ఉదయం సాయంకాలం శ్రద్ధగా భక్తిగా పఠించిన 7 జన్మలలో తెలుసో తెలియక చేసిన పాపములన్నీ నశించునని మనకు సనాతన ధర్మములో మహర్షులు చెప్పి ఉన్నారు. కావున ప్రయత్నం చేయండి. మన కలియుగంలో తప్పులు చేయని వారు ఎవరు ఉండరు. అందుకు పరిహారం మనము భగవంతునికి సంబంధించిన ఈ శ్లోకములు సూత్రములు శ్రద్ధగా పఠించవలను. ముఖ్యంగా మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ స్వయముగా బోధించిన భగవద్గీత, ప్రథమ ఇతిహాసమైన రామాయణము, ద్వితీయ ఇతిహాసమైన మహాభారతము, మనకు కృష్ణ భగవానుడు యొక్క పూర్తి కథా రూపము మహోన్నతమైనది. భాగవతమును చక్కగా శ్రద్ధగా పఠించిన మనకు భగవంతుని